ఈరోజు వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనముల వరకు. అంతటా అపవాది ఆయనను పరిశుద్ధ పట్టణమైన దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పెను. అంతటా యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని సాతానికి మరి వాక్యము ద్వారాగా సమాధానమిచ్చెను. ఇక్కడ సాతానికి కూడా వాక్యము తెలుసండి. కాబట్టి వాక్యము ద్వారాగా మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా వాక్యము ద్వారానే మరి సాతానికి సమాధానము చెప్పి సాతాను సిగ్గుపడే రీతిగా దేవుడు చేశాడు.